కోటి మొక్కలు ఈ భూమి మీద నాటాలి అని చెప్పి సంకల్పంతో మన ముందుకి శ్రీమతి లీలా లక్ష్మణ్ రెడ్డి గారు అండ్ లక్ష్మణ్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ దమ్ విత్ గ్రేట్ క్లాప్స్. అలానే టీమ్ సభ్యులు లెనిన్ గారు, ఆయన ఎస్కే చైర్మన్ ట్రస్ట్, అండ్ డాక్టర్ ఎం వసంత లక్ష్మి గారు ప్రొఫెసర్, అండ్ ఆల్సో సిహెచ్ ఉమా మహేశ్వర్ గారు ఎన్వైర్న్మెంట్ సైంటిస్ట్. ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద డయాస్. ఇప్పటికీ మేడం 36 లక్షల ప్లాంటేషన్ చేశారు ఈ భూమి మీద. లెట్స్ క్లాప్ టు హర్. 36 లక్షల వృక్షాలని భూమి మీద నాటారు. అలాగే కోటి వృక్షాలని నాటాలని గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మేడంకి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఒక ఆస్పీషియస్ అంటే ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినాము. మన నిర్వాహకులు, మన పెద్దలు లక్ష్మారెడ్డి సార్, లీలా మేడం, లెనిన్ గారు అండ్ వసంత లక్ష్మి మేడం నన్ను ఆహ్వానించినందుకు ఇంటూ దిస్ గ్రేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యాక్చువల్లీ ఎంటైర్ ప్రపంచమే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎంటైర్ కాస్మోస్. ఇది ఒక పవిత్రమైన ప్లేస్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆల్రెడీ ఇంట్రడక్షన్స్ అయినాయి. టైం మనకి ½ అన్ అవర్ స్లాట్ ఇచ్చింది కాబట్టి మేము ఇక ఒక ప్రజాగాయకుడు ఉన్నారు, ఎస్కే లెనిన్ బాబు. వారు కుందుర్పి అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చిండ్రు. మన సిజిఆర్ మెంబర్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మెంబరు. విలువలబడి అనే ఒక కార్యక్రమాన్ని, ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని సమాజం కోసము, పర్యావరణం కోసము, విలువల కోసము, సమసమాజం కోసము గత కొన్ని సంవత్సరాలుగా పాట రూపంలో, మాట రూపంలో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే వారు గత 5 years కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక రాయబారిగా కూడా ఉన్నారు. అద్భుతమైన తన గానంతోని, తర్వాత వాయిస్తోని ప్రజల్ని అనేక విషయాలపై చైతన్యపరుస్తున్నారు. ఈ విప్లవాత్మకంగా కావచ్చు, తర్వాత సాంస్కృతికంగా కావచ్చు, చైతన్యపరంగా కావచ్చు, వారి వాయిస్ అనేది అనేక ప్రాంతాలకు ఇట్లా వేవ్స్ రూపంలో వెళ్ళింది. మాకు వీఆర్ వెరీ ఫార్చునేట్ ఈజ్ మెంబర్ ఆఫ్ అవర్ సిజిఆర్. ఈరోజు తన పాటతోని కార్యక్రమాన్ని బిగిన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి నాకు స్ఫూర్తిదాయకులు ఇందాకే చెప్పారు, 36 లక్షల మొక్కల్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నాటించి సంరక్షించడమే కాదు, నాలాంటి వందలాది మందిలో పర్యావరణ స్పృహను నింపి హరిత సైనికులుగా మార్చి జనబాహుళ్యంలోకి పంపినటువంటి లీలా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా లక్ష్మారెడ్డి సార్కు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ధ్యానమూర్తులందరికీ కూడా నమస్కారం. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరము కూడా ఉండం. కందుల ప్రేమ్ కుమార్ గారు రాసినటువంటి సిజిఆర్ ఉద్యమ గీతం ఇది. ఈ పాటను మీకు పాడి వినిపిస్తాను. వీలైతే మీరు కూడా నాతో గొంతు కలపాల్సిందిగా కోరుతున్నాను. మనం అమ్మ కడుపులో నుండి బయటపడ్డ మరుక్షణం నుండి చనిపోయేదాకా మనం బ్రతకడానికి కావలసినటువంటి అన్నీ ఇచ్చి బతికిస్తున్నటువంటి దేవత చెట్టు. కాబట్టి చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరం మిగలం అనేటువంటి నినాదంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ 15 సంవత్సరాలుగా మా ఎంతో లక్షలాది మందిలో హరిత స్పృహను నింపుతోంది. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరం మిగలం. చెట్లను నాటుదామా, నరుకుదామా? నాటాలా, నరకాలా? చెట్టవుమా చెట్టవుమా పచ్చాని చెట్టవుమా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టవుమా చెట్టవుమా పచ్చాని చెట్టవుమా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా.
గుమ్మములోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదువులాగా ఇంటి మూదైల వేల్పైనవు, నిండు ముత్తైదువులాగా ఇంటి మూదైల వేల్పైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు. చెట్టమ్మ పాడండి మీరు కూడా. చెట్టమ్మ చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో మెపుల్లైనావు, వంట కూడా పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు, కూర్చుంటే కుర్చైనావు, కునుకొస్తే మంచమైనవు. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఈ ధ్యాన మహాసభలకు విచ్చేసినటువంటి మీరందరూ కూడా పత్రిజీ జ్ఞాపకంగా తలా ఒక్కొక్క మొక్కను నాటి సంరక్షిస్తారా? సయ్యా సయ్యా. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపె పండైనావు, నిద్రొస్తే ఊయల అయి గాలిల జోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకునవు, నీ గుణముల ఘోరతైనా మనుషులకు లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పరుల సేవే ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు, చనిపోతే పాడైనావు, కాల్చేసే కాడైనావు. దహనానికి దానము ఇచ్చి నీ దేహం కాల్చుకున్నావు. ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నరులారా హితులారా ఓ పండిత పామరులారా, ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా? పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి, ప్రాణమిచ్చే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. పర్యావరణాన్ని మనము రక్షించగ ముందుకు పోదాం. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరము మిగలం. థ్యాంక్ యూ లెనిన్ గారు. వారు రాత్రి అనంతపూర్ నుంచి ఈ ప్రోగ్రాము ఒక ఆస్పీషియస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి అనంతపూర్ నుంచి వచ్చిండ్రు. నిజానికి ఒక అద్భుతమైన చెట్టు గురించి, చెట్టు కంటే మించిన ధ్యానజీవి ఎవరు ఉంటారు? ఇట్ ఈస్ ద అల్టిమేట్ మెడిటేటివ్ బీయింగ్. యాక్చువల్లీ ఒక మంచి పాట పాడినరు. అయితే యూ విల్ బి దేర్, ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉంటారు. నెక్స్ట్ మనకి లక్ష్మారెడ్డి సార్, మన ఈ ఫౌండర్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్
2010లో ఇక్కడ ఇదే అన్మాస్పల్లి గ్రామంలో ఇక్కడ స్థాపించడం జరిగింది. మేడం లక్ష్మారెడ్డి సార్, లీలా మేడం వారు అంతర్యామిలాగా, సారు ఎక్కువ బిహైండ్ ద కర్టన్ వర్క్ చేస్తుంటారు, మేడం ప్రెసిడెంట్ ఉంటారు. ఈ సంస్థని 15 ఇయర్స్లో చాలా మెనీ మెమొరీస్ అండ్ మెనీ అకాంప్లిష్మెంట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ధ్యాన యాగానికి వచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ పవిత్రమైన అన్మాస్పల్లి గ్రామంలో 35 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ మన గ్రామానికి వచ్చి కూడా 2.5 దశాబ్దాలు దాటింది. మొదటి నుంచి ఇక్కడ ఫౌండేషన్ అప్పటి నుంచి చూస్తున్నాం. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ధ్యానంలో ఎంతోమందిని ముంచుతున్నారు. అయితే ఇక్కడ ధ్యానానికితో పాటు మేము చేస్తున్న కౌన్సిల్ ఇదే గ్రామానికి చెందిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని ఈ పవిత్రమైన గ్రామంలో చిన్న దేవాలయంలో మొదలుపెట్టడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, వాతావరణం మారుతుంది, చెట్లు పోతున్నాయి, వర్షాలు ఎక్కువ తక్కువైతున్నాయి, ఎండా చని కాని వానాలు మారుతున్నాయి, అన్ని సమతుల్యం దెబ్బతింటున్నాయి. పిల్లలకు ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం, అసలు ఎయిర్ క్వాలిటీ మనకిక్కడ 30-40 ఉన్నది, అక్కడ 400 ఉన్నది. వాళ్ళు ఎట్లా ఉంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చిన ధ్యానులందరూ కూడా పర్యావరణం వైపు కూడా మనం ఒక దృష్టి పెట్టి, పర్యావరణం బాగుంటే మనం ధ్యానం చేసుకోవడానికి కానీ మనం ఒక చెట్టును పెంచుకొని దాని కిందైనా ధ్యానం చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటున్న ఈ సమతుల్యతను కాపాడాలంటే మీరందరూ ఒక చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐస్ ఉన్న కాడ ఐస్ కరిగిపోతుంది, లేని కాడ ఐస్ వస్తుంది, వర్షాలు లేని చోట వర్షాలు పడుతున్నాయి, పడవలసిన చోట పడటం లేదు. చాలా సమతుల్యత బాగా దెబ్బతిన్నది. దీన్ని ఎవరో ఒకరు ప్రభుత్వం చేస్తే కాదు, ఇది ఏదో ఒక చిన్న చిన్న సంస్థలు చేస్తే కాదు. ప్రతి మానవుడు వాళ్ళ స్థాయిలో ఒక చెట్టు పెంచటం కానీ, ఒక గాలిని కాపాడటం కానీ, ఒక నేలను కాపాడటం కానీ, ఎన్నిటినో మన ఇన్వాల్వ్మెంట్, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఈ భూభాగం ఒకటే భూభాగం ఉంది. ఎంతమంది ఉన్నా దాన్ని ఎట్లా చేసినా మనం ఇంకో గ్రహం లేదు, మనం వెళ్ళడానికి ఉండడానికి. ఆ ఉన్న గ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరం కూడా తలా ఒక చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భోజనము, స్వచ్ఛమైన నీరు ఇవి లభించకుండా మన దగ్గర ఉన్న ఆస్తి అంతా దాని ఏమీ వాల్యూ లేదు. దానికి మనకు వచ్చే వారసత్వం సంపదలు ఇవ్వచ్చు, కానీ ఇటువంటివి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషను ఒక సంస్థగా ఉద్యమంగా చేపట్టింది. దీన్ని లక్షలాది మంది విద్యార్థులను ఈ ఉద్యమంలో భాగం చేసినందుకు కొరకు ప్రయత్నం జరుగుతున్నది. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క క్లాస్ నుంచి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎర్త్ లీడర్గా 1 లక్షల మందిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ జరుగుతుంది. మిగతా వాళ్ళు అందరూ మాట్లాడతారు. ఇక్కడ మా తమ్ముడు విజయభాస్కర్ రెడ్డి అండ్ మిగతా ఇక్కడైతే ఈ సంస్థ నడిపిస్తున్న వాళ్ళందరినీ ఒకసారి అభినందిస్తూ, ఎందుకంటే ఎన్నో వ్యయప్రాసలకు వచ్చి వీటిని నడిపిస్తున్నారు. నేను మొదటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఈ మేము ధ్యానంతో పాటు పర్యావరణం కూడా ఉంటే బాగుంటుందని ఆ విషయంతో తెలియజేయాలని చెప్పి వచ్చినాం. మీ అందరికి మరొకసారి నమస్కారం. నౌ వీ హ్యావ్ లీలా లక్ష్మారెడ్డి మేడం. ఇది అన్మాస్పల్లి, యాక్చువల్లీ పుట్టిల్లు అక్కడ నల్గొండ డిస్టిక్, కానీ షీ కేమ్ హియర్. ఈ ఊరికి అన్మాస్పల్లి గ్రామానికి వచ్చింది మేడం లక్ష్మారెడ్డి సార్తో దే ఆర్ కపుల్ యాక్చువల్లీ, and she is the president of this organization, Council for Green Revolution. 2010 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు దాదాపు ఒక 3 లక్షల కిలోమీటర్స్ షీ హ్యాస్ మేడ్ ఏ లార్జ్ ట్రావెల్స్ అక్రాస్ 4000 విలేజెస్. మొక్కలు నాటడం కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సెన్సిటైజేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, వాటి మీద చాలా విస్తృతంగా చేసి సంస్థ ద్వారా
ఒక మదర్ ఎర్త్కి మంచి చేయాలి. మదర్ ఎర్త్ ఈస్ బికమింగ్ సిక్. ఆమెని మళ్ళీ హెల్త్ కాపాడాలని చెప్పి ఆమె వంతు ఆమె ప్రయత్నం చేస్తుంది. మేడం ఎక్కడికి వెళ్ళినా ఆమె వైబ్రెన్సీ, ఆమెతో పాటు ఉత్సాహము, తర్వాత ఒక ప్రొయాక్టివ్నెస్, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీని తీసుకెళ్తారు. వారి మాటల్లోనే మనం విందాము. లీలా లక్ష్మారెడ్డి మేడంని మాట్లాడాలని కోరుతున్నాం. సారు లీలా లక్ష్మారెడ్డి గారి గురించి చాలా సాఫ్ట్గా చెప్పారు. ఒక డైనమిక్ లేడీ. మా చిన్నమ్మ గత 30 సంవత్సరాల నుంచి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి వారి యొక్క స్టెప్స్ చూస్తుంటాను, ఫాలో అప్. యాక్చువల్లీ రాజకీయంగా ఎక్కడికో పోవాలి, కానీ గత 15 సంవత్సరాల కింద కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని 24/7 ఇక వారానికి 7 రోజులు వేరే పని లేకుండా ఎన్నో గ్రామాలలో వెళ్ళడం, మొక్కలు నాటించడం. దాదాపు 40 లక్షల మొక్కలు నాటించారు. గట్టిగా చప్పట్లతో. మామూలు విషయం కాదు. వెస్టర్న్ ఘాట్స్ మొత్తం డ్యామేజ్ అవుతుందని చెప్పి వెస్టర్న్ ఘాట్స్ ట్రావెల్ చేసి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి భారత మాజీ రాష్ట్రపతికి ఇవ్వడం ఢిల్లీలో కూడా జరిగింది. ఒక రియల్గా వన్ మెన్ ఆర్మీ లేక సంస్థ ఫైట్ చేస్తుంది. దానితో పాటు మన పిరమిడ్కు అతి దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక 5 ఎకరాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ హెడ్ క్వార్టర్ కూడా స్థాపించడం. నాకు తెలిసిండి ఎక్కడ కూడా ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు, ఎంతోమందికి ఈ యొక్క పర్యావరణం గురించి చెప్పడం జరుగుతుంది. దీనితో పాటు ఈరోజు నుంచి ధ్యానము పర్యావరణం అనండి, ధ్యానము పర్యావరణం. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ క్లాస్కి వెళ్ళినా చెట్లు లేకుంటే ధ్యానం చేయడానికి మన ఛాన్సే ఉండదు. ఉంటుందా? చెట్లు లేకుంటే మనం ఉండం, మనం లేకుంటే ధ్యానం ఉండదు. కాబట్టి పర్యావరణం గురించి ఒక సబ్జెక్టుగా చెప్తూ ధ్యాన ప్రచారం చేయాలి. లీలా లక్ష్మారెడ్డి గారి యొక్క సందేశం మనం విందాం. థ్యాంక్ యూ భాస్కర్. ఈరోజు ధ్యాన మహాయాగానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, అలాగే పత్రిజీ వారు ఎక్కడ ఏ లోకాలలో ఉన్నా కూడా మనందరికీ వారి యొక్క ఆశీస్సులు అందుతూనే ఉంటాయి, వారి యొక్క బ్లెస్సింగ్స్. అలాగే వారి శ్రీమతి స్వర్ణలత పత్రిజీ గారు, అలాగే వారి కుమార్తెలు ఇద్దరు, పరిణిత పత్రిజీ, పరిమళ పత్రిజీ గారికి, అలాగే ఈ కార్యక్రమాలను ఇక్కడ ఈ మహేశ్వర మహాపిరమిడ్లో తనదైన బాధ్యతను వహిస్తూ మరి ఎంతో ఉత్సాహంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మందితో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలో సభ్యులు చాలామంది ఉన్నారు. వారందరికీ మరి దాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, నీరజకి మా CJR తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ పర్యావరణ సంస్థ గురించి మాట్లాడడానికి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ధ్యాన మహాసభకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు మనకి లెనిన్ చాలా అద్భుతమైన పాట పాడారు, చెట్టు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ. మరి అలాగే లక్ష్మారెడ్డి గారు చెప్పారు, దెర్ ఈస్ నో ప్లానెట్ బి, ఓన్లీ ప్లానెట్ 1 ఇక్కడే మన ముందుంది. ఈ ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి. మరి కొత్త ప్లానెట్ను మనం కనుక్కునే దిశలో చాలా టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి, కానీ అసలు ఉన్నదాన్ని మనం ఎట్లా, మనకున్న టెక్నాలజీ కాదు, అసలు టెక్నాలజీతో ఏదైనా సాధించవచ్చు, కానీ మన మానసిక పరివర్తన రాకుండా మరి మంచి కార్యక్రమాలు జరగవు. మరి ఇందాక భాస్కర్ చెప్పినట్టు ధ్యానానికి మరి చెట్టుకి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రపంచం కాపాడబడాలి అంటే 2 అంశాలు కాపాడగలుగుతాయి. ఒకటి ప్లాంటేషన్, 2 మెడిటేషన్. ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్ అన్నిటికీ కారణం, సొల్యూషన్ చెట్టు ఇవ్వగలుగుతుంది. మరి మనిషి యొక్క మానసిక రుగ్మతలకి సొల్యూషన్ ఒక మెడిటేషన్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ప్లాంటేషన్ అండ్ మెడిటేషన్ పైన మనం చేస్తూ, మనతో పాటు మన కుటుంబ సభ్యులే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళందరితో ఇలాంటి ఒక మంచి పాజిటివ్ సందేశాన్ని మనం అందరి చేత చేయించగలిగితే నిజంగా మనం ఒక అద్భుతమైన సమాజాన్ని చూడగలుగుతాం. గాంధీజీ గారు ఒక గొప్ప మాట చెప్తారు, అంటే ఒక వాల్యూ లేని ఎడ్యుకేషన్, ఒక హ్యుమానిటీ లేని టెక్నాలజీ ప్రపంచానికి మహాప్రమాదం. శీలం లేని విద్య, మానవత్వం లేని నైపుణ్యం
ఇప్పుడు మన అందరం వారు ఒక చిన్న సెంటెన్స్లో ఒక అద్భుతమైన భవిష్యత్ ఎప్పుడు చెప్పారో వారు ఆ మాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యుద్ధాలన్నీ కూడా దీనికి చాలా నిదర్శనం. మరి యుద్ధం జరగాలంటే ఊరికే జరగదు, దాని వెనకాల చాలా టెక్నాలజీ కావాలి. కానీ ఆ టెక్నాలజీ దేనికి వాడుతున్నాం? మనం విధ్వంసానికి వాడుతున్నాం. మరి అలాంటి ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, మరి ఇతరులకు కీడు చేయాలనేటువంటి నెగటివ్ థాట్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రతి మనిషి యొక్క మనసులోంచి ఉత్పన్నమవుతాయి. మరి మన మనసు ప్యూర్గా ఉండాలి, మన మనసులోంచి ఒక స్వచ్ఛందమైన మంచి భావనలే రావాలి అంటే మనకి మెడిటేషన్ తప్ప వేరే మందు లేదు. మనకు అలోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదిక్ ఎన్ని మందులున్నా కూడా మన మనస్సును మార్చే ఒక మెడిసిన్ మన మెడిటేషన్ మాత్రమే. మరి అలాంటి ఒక గొప్ప ఆలోచన చేసి, అఫ్కోర్స్ మన భారతీయ సంస్కృతిలోనే మెడిటేషన్, ధ్యానం అనేది మనకు పూర్వ పరంపర ఉంది. దాన్ని ఇప్పుడున్న సమాజంలోకి తీసుకువెళ్ళినటువంటి పత్రిజీ గారు, అంటే వారు ఎన్నో సంవత్సరాల క్రితం రాబోయే రోజులలో మనుషులకి చాలా మానసికమైన రుగ్మతలు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మరి మనిషికి మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించడం కోసం వారు ఈ పిరమిడ్ మహా ధ్యాన సంస్థని స్థాపించారు. మరి వారి యొక్క అంటే ఏదైనా ఒకటి ముందుకు వెళ్ళాలి అంటే ఆ స్థాపించిన వ్యక్తి యొక్క విలువలు, వారు అంటే నిస్వార్థంగా నిష్కల్మషంగా సమాజం గురించి ఆలోచించి స్థాపిస్తే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరం చెప్పలేం. మరి అలాంటి ఒక నిస్వార్థమైన ఆలోచనతో నిస్వార్థంగా నిరాడంబరంగా పత్రిజీ గారు ఒక చిన్న రావి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది ఎవరైనా చూసారో లేదో తెలియదు, ఒక మన నువ్వు గింజ అంత ఉంటుంది రావి చెట్టు యొక్క విత్తనం. మరి ఆ విత్తనము పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ విత్తనంలోంచి ఈ చెట్టు వచ్చిందా అనేంత ఒక ఆశ్చర్యం మనకు కలుగుతుంది. సో అలాంటి ఒక విత్తనమే వారు పత్రిజీ గారు వేసి వెళ్ళారు. మరి ఈరోజు ఆ విత్తనం పెరిగి మహా వటవృక్షం అయింది. మరి వారి యొక్క సంకల్పానికి జోహార్లు. మరి వారి యొక్క సంకల్పాన్ని మీరు అందరూ కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు ధ్యానం చేయండి, మీ మానసిక రుగ్మతలను తొలగించుకోండి, ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మీరు ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదగండి. సేమ్ టైం పర్యావరణాన్ని కూడా మీరు ఆలోచించండి, దానికి ఉన్న స్థితిగతులు ఏంటి. అసలు ఇప్పుడు ప్రపంచం అన్నిటికంటే చాలా చాలా పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. వేరే అజెండా ఏం లేదు ప్రపంచానికి, వేరే ప్లానింగ్ ఏం లేదు. ఇప్పుడు పర్యావరణం కాపాడుకోవడం, మనకు వచ్చే జనరేషన్స్కి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడం తప్ప మనకు ముందున్నటువంటి వేరే అజెండా లేదు, వేరే డెవలప్మెంట్ లేదు. మన దురదృష్టం ఏంటంటే డెవలప్మెంట్ అని చెప్తూ పర్యావరణాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. మరి అది కొంచెం మనం కాన్షియస్తో ఉండాలి. పర్యావరణం పోగొట్టుకొని అభివృద్ధిని సంపాదించుకోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. ప్రకృతి అనేది ఉండాలి, అది ఉన్నప్పుడే మన అందరం కూడా సంతోషంగా ఉంటాం. మన పిల్లల పిల్లలు ఒక మంచి జనరేషన్ మనం వాళ్ళకి అందించగలుగుతాం. వారికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, నేల, సాయిల్ ఏది ఇవ్వలేనప్పుడు మరి వాళ్ళకి మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా వాళ్ళకు జీవితం సుఖంగా ఉండదు. కాబట్టి ఇది మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని మరి మీ గ్రామాలలో పత్రిజీ పేరు పైన మొక్క నాటడం కాదు, పత్రిజీ పేరు పైన ఒక వనాన్ని తయారు చేయాలి ప్రతి ఒక్కరు మీ గ్రామంలో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఒక డేటా దాంట్లో ఏముందంటే కెనడా దేశంలో ప్రతి మనిషికి 9,000 పైచిలుకు చెట్లు ఉన్నాయంట పర్ హెడ్. మరి యుఎస్ఏలో 700 చిల్లర మొక్కలు ఉన్నాయి. రష్యాలో 4,000 పైన చెట్లు ఉన్నాయి. మరి ఇంత మనకంటే జనాభాలో మనతో పోటీ పడుతున్న చైనాలో కూడా 100 పైన చెట్లు ఉన్నాయి ప్రతి మనిషికి. మన భారతదేశంలో కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. మరి దాన్ని మనం పునరుద్ధరించుకోవాలి అంటే మరి మన అందరిపైన బాధ్యత ఉంది. మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే ఇండియా పైన ఛాలెంజ్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం జనాభాలో ఇప్పుడు ప్రపంచంలో ముందు స్థానంలో ఉన్నాం. మరి భౌగోళికంగా మనకి చాలా తక్కువ వనరులు ఉన్నాయి. కాబట్టి సహజంగా మన అభివృద్ధి అయినా ఏదైనా కూడా లోడ్ ఎక్కువగా ఉంటుంది మన న్యాచురల్ రిసోర్స్ పైన. కాబట్టి మన అందరం ఎంతో కాన్షియస్గా అంటే ఎంతో స్పృహతో ఉండాలి. అంటే నీళ్లు కానీ, ఎనర్జీ కానివ్వండి, సాయిల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వృధా చేసుకోకుండా మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం
పదిలంగా దాపెట్టి మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని అబ్దుల్ కలాం గారు వారి యొక్క లాస్ట్ స్పీచ్లో షిల్లాంగ్లో చెప్పినటువంటి మాట ఇదే. వారు చాలా ఆవేదనతో అంటే ఈ ప్లానెట్ ఎర్త్ని మనం సజీవంగా ఒక లివబుల్ ప్లానెట్గా నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలమా అనేది వారి యొక్క లాస్ట్ కోరిక. మరి మనందరం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. ఊరికి ఆలోచించి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదు. మరి మనం ఆలోచించాలి, దాన్ని ఆచరించాలి, 10 మంది చేత ఆచరింపజేయాలి. అప్పుడే దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరందరూ చాలా చాలా కమిటెడ్ పీపుల్, చాలా అంటే ఒక మంచి వ్యక్తిత్వ నిర్మాణం ఉన్నటువంటి వారు. కాబట్టి దీన్ని మీరు అందరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి లక్ష్మారెడ్డి గారు, ఉమా చెప్పారు. మరి మేము అంటే ఎక్కువగా పిల్లల పైన టార్గెట్ చేస్తాము. మా ఆర్గనైజేషన్లో 8 ఏళ్ళ పిల్లల నుంచి 80 ఏళ్ళ ప్రొఫెసర్స్ వరకు ఉంటారు. ఎక్కువ కాలేజెస్, స్కూల్స్ ఆ పిల్లల మీద టార్గెట్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ రాబోయే తరం వాళ్ళ జీవితంలో ఎక్కువ సమయం ఉంది కాబట్టి వాళ్ళని మోటివేట్ చేస్తే ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం సమాజంలో ఉంటాయని ఎక్కువగా మేము చిల్డ్రన్ పైన టార్గెట్ చేస్తాము. ఎట్ ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలలో యంగ్ ఎర్త్ లీడర్స్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. మరి దాదాపుగా ఒక 80,000 మంది పిల్లలు ఈ ఇయర్ మేము ఎర్త్ లీడర్స్గా వాళ్ళని తయారు చేసి పిల్లల లోపల ఎన్విరాన్మెంట్ కాన్షియస్ని డెవలప్ చేస్తున్నాం. చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది. మరి అలాంటి కార్యక్రమాలను మీ గ్రామాలలో, మీరున్న ప్రాంతాలలో మీరు ఆల్రెడీ స్కూల్స్ ద్వారా మెడిటేషన్ ప్రోగ్రామ్ చేస్తారు, నాకు అది ఐడియా ఉంది. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ టాపిక్స్ మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర చాలా మాడ్యూల్స్ మేము డెవలప్ చేసాము. అలాగే మనది మ్యాగజిన్ ఉంటుంది. ఎనీ హెల్ప్ మీరు ఏది కావాలన్నా కూడా CGR మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీ ప్రాంతాలలో మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి పత్రిజీ పేరు పైన మొక్క కాదు, ఒక వనం నాటాలని, పత్రిజీ స్మృతి వనం, పత్రిజీ ధ్యాన స్మృతి వనం ప్రతి చోట ఉండాలనేది నేను కోరుకుంటూ ఉన్నాను. మరి దానికోసం మీరు అందరు కలిసి ప్రయత్నం చేయాలి. ఇంకొక కోరిక నాకు చాలా రోజుల ఉంటుంది, అందరి ముందు నేను భాస్కర్ దగ్గర అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఒకప్పుడు అంతా చాలా అటవీ సంపద ఉన్న గ్రామం ఇది. ఇక్కడ పిరమిడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్లాంటేషన్ చాలా బాగా చేశారు. కానీ ఇది సరిపోదేమో, ఇంకా మనకు అవకాశం ఉంటే ఇక్కడున్న అందరు మెంబర్స్తో ఒక్కొక్క ప్లాంట్ పత్రిజీ పేరు పైన ఇస్తే ఇదే ప్రాంతంలో మనం ఇంకా కావాలంటే ఫారెస్ట్లో మనం కొంచెం ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకొని, ఫారెస్ట్ లోపల చాలా ప్లేస్ ఉంది, అంత ఫారెస్ట్ థిక్ ఫారెస్ట్ ఏం లేదు, మనకు అక్కడ అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనం పత్రిజీ గారి పేరు పైన ఈ మొత్తం సరౌండింగ్ ఏరియాలో చాలా ప్లాటింగ్ జరిగింది. ఇక్కడ అంతా కూడా ఉట్టి కోనోకార్పసు, ఇంకేదో చెట్లు అవి మాత్రమే మనకు కనపడుతున్నాయి. అది చాలా దురదృష్టకరం. అది కాకుండా మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన వారసత్వ సంపదలలో మన వారసత్వ వృక్షాలు చాలా ప్రధానమైనవి. అది నేచర్ ఎన్నో రీసెర్చ్లు చేసి అది మనకి ఇచ్చింది. వాటన్నిటిని కొట్టేసి మేము ఇంత ఉపన్యాసాలు ఇస్తున్నాం కానీ ఇక్కడ కొడుతుంటే ఒక చెట్టును కూడా ఆపలేకపోతున్నాం. ఎన్నో 100 years ఓల్డ్ చెట్లు కొట్టిపడేస్తున్నారు. చాలా బాధాకరం. అందుకే ప్రజలలో మార్పు అనేది, మానసికంగా మార్పు అనేది చాలా అవసరం. కన్నది రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ మనం మంచి మన దగ్గర ఆల్రెడీ పిరమిడ్లో ఉన్నటువంటి సభ్యులు చాలామంది మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు. కావాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని మనం అన్నీ కూడా ఒక నేటివ్ స్పీసీస్తో ఒక ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక కోరిక నాది. అది చాలా రోజుల నుంచి ఉంది. ఇక భాస్కర్కి చెప్పాలనుకున్నాను, ఈ వేదిక పై నుంచి వారికి చెప్తున్నాను. అలాగే మిగతా సభ్యులందరికీ అసలు అందరూ అనుకుంటే ఇక్కడ ఒక పెద్ద వనం తయారైపోతుంది. మరి మీరందరూ ఈ విషయాన్ని ఆలోచించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మరి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞులందరికీ, అలాగే సంస్థ నిర్వహిస్తున్న సభ్యులకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారా, భారతదేశంలో ప్రతి మనిషికి 28 చెట్లు, అమెరికా దేశాలలో 1000, రష్యా లాంటి దేశాలలో భారతదేశం పరిస్థితి ఎక్కడికి వస్తుందో ఆలోచించండి మిత్రులారా. కాబట్టి మనం ఈ రోజు నుంచి మేడంకి ఒక మాట ఇవ్వాలి. మనం ఎందుకంటే
ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ సంవత్సరానికి కొన్ని లక్షల మందికి ధ్యానం గురించి ప్రచారం చేస్తారు. అవునా? స్కూల్స్ ఎక్కడెక్కడో. కాబట్టి మనం ఇక్కడి నుంచి మైక్ పట్టుకున్నామంటే ధ్యానము, పర్యావరణం తప్పగా మన నోటిలో నుంచి ఆ మాట రావాలి. ఈ రెండు కలిపి మనం ప్రచారం చేయాలి. గట్టిగా చప్పట్లతో మనం మేడంకు మాట ఇస్తాం. ఎందుకంటే చాలా డేంజర్ ఉంది పరిస్థితి. పర్యావరణం లేకుంటే మనిషి లేడు, మనిషి లేకుంటే ధ్యానం లేదు. అది కాబట్టి రెండవ చెప్పారు లీలక్క గారు. ఏంటిది? చుట్టుముట్టు ప్రాంతాలలో ముఖ్యంగా ఈ పిరమిడ్ ఇది మాస్టర్ ప్లాన్ తయారయ్యలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. ఈసారి 100% మీకు మాటిస్తున్నాం లీలక్క. జూలై ఆగస్టులో దాదాపు ఈ చుట్టుముట్టు ఈ సంవత్సరం 2025 టార్గెట్ ఒక 5,000 చెట్లు తప్పగా నాటాలి. మీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్గా తయారు చేసి పత్రి గారు చెప్పారు ఈ ప్రాంగణంలో కనీసం 10,000 చెట్లు ఉండాలని వారు ఎప్పుడో టార్గెట్ కూడా పెట్టాడు. ఇక్కడి నుంచి ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దాం. ఈ చుట్టుముట్టు ఫారెస్ట్ కూడా ఈ రెండు ధ్యాన సంస్థ, పిరమిడ్ సంస్థ, మా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లెటర్స్ ఇక్కడి నుంచి జాయింట్లీగా కలిసి పనిచేద్దామని మాటిస్తున్నాను. అందరం ఓకేనా? మరొకసారి గట్టిగా చప్పట్టుతో వారికి అభినందనలు తెలుపుదాం. లెనిన్ మళ్ళీ ఒక సాంగ్ మనకి విత్ ఈ స్వీట్ వాయిస్. చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడొచ్చినా మేడం గారి దగ్గర గొప్ప విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ వేదిక మీద పత్రిజీ ఆశీస్సులేమో మేడం గారి నోటి వెంబడి వచ్చాయి. ప్లాంటేషన్, మెడిటేషన్ ఈ రెండే మనల్ని కాపాడుతాయి. తర్వాత వాడవాడలా, గ్రామ గ్రామాన పత్రిజీ జ్ఞాపకంగా స్మృతివనాలు ఏర్పడాలని చెప్పేసానని మేడం గారి నోటి నుంచి వచ్చాయి. తప్పనిసరిగా సార్ కూడా మాట ఇచ్చారు, అది నెరవేరాలని చెప్పేసానని కోరుకుంటూ, ఇక రాబోయే కాలంలో ఇక్కడ 5,000 చెట్లతో ఈ పిరమిడ్ ధ్యాన ప్రాంగణం అంతా కూడా అద్భుతంగా ఉండాలని చెప్పేసానని కోరుకుంటూ, పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం, మన పిరమిడ్ ప్రాంగణం కావాలి హరితహారం. చేద్దామా? గ్రామ గ్రామాన పత్రిజీ స్మృతి వనాల్ని పెంచుదామా? మన పిరమిడ్ ప్రాంగణం కావాలి హరితహారం, మన అందరి సంకల్పం తీర్చాలి ధరణి భారం. పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం. పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం. పత్రిజీ శిష్యులమంతా అవుదాం హరిత సైనికులం, మన అందరి సంకల్పం తీర్చాలి ధరణి భారం. పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం. ఈ సంకల్పం నెరవేరాలి, పుడమంతా కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటూ, నన్ను లీలమ్మకు, మా చెట్టమ్మకు కనెక్ట్ చేసినటువంటి పాట పాడి వినిపిస్తా. సుద్దాల అశోక్ అన్న రాసిన పాట. మన పిల్లలు బాగుండాలని వాళ్ళ కోసం నిరంతరం కష్టపడుతూ ఆస్తులు సంపాదిస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని గొప్ప చదువులు చదివిస్తున్నాం. కానీ వాళ్ళు బతకడానికి కావలసినటువంటి వన సంపదను పెంచకుండా తుంచేస్తూ చాలా నష్టం చేస్తున్నాం. అదే మేడం గారి మాటల్లో ధ్వనించింది. అందుకే చెట్టమ్మ మనందరికీ ఒక విజ్ఞప్తి చేస్తోంది, నన్ను చంపకండి, నన్ను నరకకండి అని. అది తనను బాధ పెడుతున్నారని ఆ బాధ కాదు చెట్టమ్మది. అంటే ఒక కుటుంబంలో ఒక తల్లి తను లేకపోతే తన బిడ్డలు ఏమైపోతారు అని ఏ విధంగా బెంగపడుతుందో, ఈ చెట్టమ్మ కూడా నా యొక్క ప్రాధాన్యతను గుర్తించకుండా నా మీద ఆధారపడినటువంటి ఈ మనుషులందరూ కూడా నా ప్రాధాన్యత గుర్తించకుండా నా బిడ్డలంతా నన్ను నరికేస్తుంటే నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో అని బాధపడుతూ మనందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తోంది సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి ఈ పాట. చెట్టునురా చెలిమినిరా
తరువును రాని తల్లినిరా, చెట్టునురా చెలిమినిరా, తరువునురా తల్లినిరా, అమ్మనురా అమ్మకురా, కొడుకునురా నన్ను కొట్టకురా, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా, అమ్మనురా అమ్మకురా, కొడుకునురా నన్ను కొట్టకురా, చెట్టునురా చెలిమినిరా, తరువునురా నీ తల్లినిరా. చంటి పాప కాళ్ళతో తన ఎదపై తన్నినా, తల్లి దీవెనగా ఆనందాశ్రువులు రాల్చినట్లు, రాళ్లను విసిరే మీకు పళ్ళను అందిస్తున్నా, సూర్యరశ్మి బూవగా లవణాలే పాలుగా కలిపి ఉగ్గు పాల పిండి తిండి చేసినానురా, కడుపు నింపు మాతకు కడుపు కోత పెట్టకు, కడుపు నింపు మాతకు కడుపు కోత పెట్టకు, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా, అమ్మనురా అమ్మకురా, కొడుకునురా నన్ను కొట్టకురా, చెట్టునురా చెలిమినిరా, తరువునురా నీ తల్లినిరా. చనిపోయిన మనుషులకై బ్రతికి ఉన్న మమ్ము నరికి చితిపేర్చి తగలేసే నాగరికత మీది, బ్రతుకంటే త్యాగమనే బాధ్యత మాది, మా తనువును త్రేచిన వేళ్ళు భూమిలో మిగుల్చు, మళ్ళీ మీ కోసము చిగురిచే దారిని ఊచు, మమ్ము పెకలించాలంటే మొదట 10 చెట్లను పెంచు, నన్ను పెకలించాలంటే మొదట 10 చెట్లను పెంచు, మొదట 10 చెట్లను పెంచు, మొదట 10 చెట్లను పెంచు, చెట్టునురా చెలిమినిరా, తరువునురా తల్లినిరా, అమ్మనురా అమ్మకురా, కొడుకునురా నన్ను కొట్టకురా, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా. చెట్టమ్మ విజ్ఞప్తిని అందరం కూడా మన్నిద్దామా? పత్రిజీ స్మృతివనాల్ని గ్రామ గ్రామాన పెంచుదామా? థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి డాక్టర్ వసంత లక్ష్మి మేడం ఉన్నారు. షీ ఈస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఫ్రమ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్లో ఉన్న ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. వారు సిజిఆర్ మెంబరు. షీ డిడ్ హర్ పిహెచ్డి ఇన్ జెనెటిక్స్ అండ్ సిజిఆర్ మెంబర్, అండ్ అఫ్ కోర్స్ ఆమెకి ఇది పుట్టిల్లు లాగా షీ ఈస్ ద మెంబర్ ఆఫ్ పిరమిడ్ సొసైటీ. షీ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్, చాలా మొదటి నుంచి కూడా చాలా అభిమానము వస్తుంటుంది ఇక్కడికి. అండ్ షీ బ్రాట్ సమ్ ప్రాపర్టీ హియర్ ఆల్సో. ఇక్కడనే ఆమె సెటిల్ కావాలని కోరుకుంటుంది ఇక్కడనే. అయితే వసంత లక్ష్మి మేడంని మాట్లాడమని కోరుకుంటున్నాను. ముందుగా బ్రహ్మరిషి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 99లో సార్తో పరిచయం, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఖమ్మంలో. అప్పటి నుంచి అంటే కొంచెం అంటే తర్వాత కొంచెం ధ్యానం చేసేదాన్ని వివేకానందుడి స్ఫూర్తితోని. అలా సార్తోని కనెక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను ఈ పిరమిడ్ సంస్థకి. ఇంకొక విషయం ఏంటంటే, నా పర్యావరణం అనేది నా రీసెర్చ్ సబ్జెక్ట్ కాబట్టి, అట్లానే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్తో పాటు కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో నా 2 సంస్థలు ఇక్కడే ఉన్నాయి కదా నాకు సంబంధించింది. అందుకని నా జీవితం కూడా ఇక్కడే ఉండాలని చెప్పి ఒక చిన్న స్థలం కొనుక్కుని ఇక్కడ సెటిల్ అవ్వాలని.
ఇది నా బ్యాక్గ్రౌండ్ చిన్న. ఇక్కడ నేను మీ ముందుకి వచ్చిన కారణం నాకున్న జ్ఞానం కొంచెం ఇక్కడ ధ్యానంకి సంబంధించింది, అక్కడ పర్యావరణానికి సంబంధించింది రెండు. నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నా అంటే ఈ సంస్థ నన్ను తీర్చిదిద్దింది ఇంత సెన్సిటివ్గా ఉండడానికి. రెగ్యులర్గా ఎంతో కొంత అంటే గంటలు గంటలు నేను ధ్యానం చేస్తా అని చెప్పాను. ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా 15 to 20 నిమిషాలు మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టార్టింగ్ దాంతో ఉంటుంది నా జీవితం. ఇక్కడ పర్యావరణానికి సంబంధించి చాలా ధ్యానం గురించి ఎంతైతే అవసరం ఉందో పర్యావరణం కూడా అంతే అవసరం ఉంది. ఒక చిన్న సార్ చెప్పిన మెసేజ్ని చాలా సంవత్సరాల క్రితం చెప్పింది. అంటే నాకు చాలా ఇష్టమైన వర్డ్స్ సార్ దగ్గర నుంచి. ఒక 2 sentences సార్ ఎప్పుడు అంటారు, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్. అంటే ఆయన మన హృదయంలో ఆయన మనకి ఎంత అద్భుతమైన స్థానం ఇచ్చారంటే మన్ని దేవుళ్ళలాగా చూసే అంత స్థానం. అంత ఇంకొకటి ఏంటంటే సార్ చాలా అంత చిన్న పిల్లలతోని సహా అందరితోని ఫ్రెండ్లీగా ఉండే గురువు ఎవరికి ఉండరు. అది చాలా నచ్చుతుంది. అందుకోసమని నేను ఇక్కడ అసోసియేట్ అయి ఉన్నా. అట్లనే చెట్టమ్మ చాలా ఇన్స్పైరింగ్. ఇంకెప్పుడు పర్యావరణం 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 మనందరి కోసం వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నా వంతు కృషి సహకారాన్ని అందించడానికి నేను ఎప్పుడు అంటే ఈ సంస్థ తరపున ప్రామిస్ చేస్తున్నా. ఇక్కడ చిన్న విషయం అండి, పత్రి సార్ చెప్పినారు 3 రకాల పిల్లల్ని ప్రకృతి పోషిస్తుందంట. ఆయన చెప్పిన మెసేజ్ని మళ్ళీ మర్చిపోయి ఉంటామని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. 3 రకాల పిల్లలు. ఒక పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, ఒక పిల్లలు చెప్పిన మాట వింటుంటారు, ఒకళ్ళు మంచి పిల్లలు ఉంటారు. అట్లనే ప్రకృతిని విధ్వంసం చేసే వాళ్ళము ఉన్నాము, ప్రకృతిని కాపాడుకున్న అవసరానికి తగ్గట్టు వాడుకునే వాళ్ళం ఉన్నాం, ప్రకృతిని కాపాడే వాళ్ళం ఉన్నాం. 3 రకాల పిల్లలు ఉన్నారు. అలాగే 3 అమ్మలు ఉన్నారు మనల్ని కాపాడడానికి. ఒకటి భూమాత, ఇంకొకటి ప్రకృతి మాత, ఒకటి మన కన్న తల్లి. 3 ఉన్నారు. భూమాతని, ప్రకృతి మాతని, మన కన్న తల్లిని, ముగ్గురి పట్ల మన బాధ్యత ఉందా అండి బాధ్యత? పత్రి సార్ మనకి ధ్యానం నేర్పించారు కాబట్టి ధ్యానం ప్రచారం చేసి ధ్యాన విలువల్ని కాపాడుకుంటూ ధ్యాన జీవితాన్ని సాగించడానికి బాధ్యత ఉందా మనందరికీ? ఆయన పిల్లలుగా ఉంది. అట్లనే ఈ 3 అమ్మల పట్ల కూడా మన బాధ్యత ఉంది. 3 అమ్మల్ని మన అమ్మలు మనని ఎలా కాపాడుతున్నారో ఈ 3 అమ్మలు మనని అనునిత్యం అనుక్షణం కాపాడుతూ ఇక్కడ ఈ క్షణం ఇలా మాట్లాడగలిగే శక్తి కూడా వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ రుణం తీర్చలేంది, గురువు రుణం ఎలా తీర్చలేమో అట్లనే వీళ్ళ 3 రుణం కూడా మనం తీర్చుకోలేంది. కానీ బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎలా మనం బాధ్యతగా ఉండొచ్చు? మన వంతు కర్తవ్యం ఏంటి? నాకు తెలుసు పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా సెన్సిటివ్ టు ది నేచర్, అందరు ప్రకృతితో అనుబంధం ఉంది. ఎందుకంటే శ్వాస అంటే చెట్టు, దాంతో అనుబంధం లేకుండా సార్ ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడూ సార్ ప్రకృతిని గౌరవించారు, ప్రకృతిని కాపాడాలని చెప్పారు. నాకు తెలిసి ఇక్కడ ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఫుడ్ వేస్ట్ అయిందో 1 minute సార్ అక్కడ వచ్చి జస్ట్ విజిట్ చేసి నెక్స్ట్ ఈవినింగ్ కల్లా రూల్ మారిపోయింది, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా. ఎవరు ఎంటీ ప్లేట్తో స్టార్ట్ అవుతుంది, ఎంటీ ప్లేట్తో ఎండ్ అవుతుంది కదా మన భోజనం. ఎక్కడ వేస్ట్ చేయం అంటే ప్రకృతి వనరులను ఎక్కడ వృధా చేయొద్దు. సార్ అంత సెన్సిటివ్ ఉంటారు. చిన్న విషయం ఇక్కడ ఇంత చూసుకుంటూ ఇన్ని చూసుకుంటూ కూడా మన బాధ్యతల్ని, చిన్న బాధ్యతలు, చెట్టు అని చెప్పాం కదా, చెట్టుతో పాటు చిన్న మనం మన జీవన కార్యక్రమాలు మార్చుకోవడంతో కూడా కొంత చేయొచ్చు. భూమాతకి ఏం చేయొచ్చు మనము? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక విలేజ్కి వెళ్ళాను, ఇట్లనే అడవి, పావురాల గుట్ట అని చెప్పి చిన్న అడవికి వెళ్ళాను రీసెర్చ్ పర్పస్ మీద. అక్కడ ఒకళ్ళు ఇంట్లో ఉండాల్సి వస్తే ఫార్మర్ భోజనం పెడితే థ్యాంక్స్ అండి అంటే, నేను పెట్టలేదమ్మా, భూమాత ఇచ్చింది, నేను నీకు ఇచ్చాను, నీకు అందించాను అని చెప్పారు. అంత హ్యూమిలిటీ అంటే మనది అనే తత్వం నుంచి సార్ ఎప్పుడు డిటాచ్ అవ్వండి అని చెప్తారు. ఆల్రెడీ ఆ ఫార్మరు మెడిటేషన్ చేస్తారా లేదో, కానీ ఆయనకు ఆల్రెడీ డిటాచ్మెంట్ ఉంది, అది భూమిది నాది కాదు. అట్లా మన దగ్గర ఉన్న అటాచ్మెంట్స్ కొంచెం తగ్గించుకుంటే మన లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కడ వీలైతే అక్కడ ప్రకృతి వనరులు. ఇప్పుడు మనము ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసినాం, మనతో పాటు చాలా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని తగ్గించవచ్చు. మన చేతి సంచిని మనం వాడినాం, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించవచ్చు. చెట్లు నాటడంతో పాటు మీ జీవన శైలిని మీరు ఒకసారి గమనించుకుంటే చాలా పద్ధతుల్లో మనం మార్పు తెచ్చుకోవచ్చు. ఒక్క చిన్న థింగ్ ఏంటంటే సార్ ఎప్పుడు చెప్తారు, భారతదేశం మారితే మొత్తం ప్రపంచం మారినట్లే. ఎందుకంటే మొత్తం అత్యధిక జనాభా ఉన్న దేశం, ప్రతి 8 మందిలో ఒకళ్ళు భారతీయులు.
భారతదేశం మారితే ప్రపంచం మారినట్లే గుర్తుపెట్టుకోండి. అది ధ్యానమైన, పర్యావరణమైన, జీవన విధానమైన. సో ప్రకృతికి సంబంధించి ప్రకృతి సమతుల్యతతో కూడిన జీవితాన్ని, జీవన శైలిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే మన బట్టలు ప్రకృతికి సంబంధించినవి, కాటను, అట్లా చిన్న చిన్న మార్పులు. ఆ సెన్సిటివిటీ మీతో ఉంది. ప్రతి ఒక్కటి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించి మీ జీవితంలో ఏది చేయగలిగితే అది చెయ్యమని విన్నపం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మేడంకు వసంత లక్ష్మి గారికి గట్టిగా, ఎందుకంటే ధ్యానము పర్యావరణం అంటున్నాము, 2 సబ్జెక్టులు. మేము ఎక్కువసేపు ధ్యానం గురించే మాట్లాడింది. మేడం మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎందుకంటే అక్కడికి ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ మధ్యన దాదాపుగా ప్రతి హాలిడే ఒక 500 నుంచి 1000 మంది వస్తున్నారు. మీకు ఎప్పుడు టైం దొరికినా రండి. అక్కడైనా ఇక్కడైనా మీరు క్లాస్ తీసుకోండి. ఇక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు ధ్యానం పర్యావరణం చెప్పండి, అక్కడ చెప్పినప్పుడు పర్యావరణం ధ్యానం చెప్పండి. మేడం ఒక్కసారి మళ్ళీ గట్టిగా చప్పట్లతో ఈ కౌన్సిల్ గ్రీన్ రెవల్యూషన్ వారు చేస్తున్న వరకు మామూలు వర్గాలు నిజంగా అది ఓక్ అందదు. వారి యొక్క చిన్న సన్మానం. సార్ గట్టిగా క్లాప్స్ కొడదామండి. మేడం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వందల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. యు ఆర్ సో ఇన్స్పిరేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. Shut